మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం జరుగుతుంది. మోడీ గారిని అభినందించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికంటే ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డ్ ఒక కామెంట్ చేశారు. ఆయన అన్నది ఏంటిదంటే, రాబోయే కాలంలో ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనుకోవటం లేదు, ఒంటరిగానే ఎన్నికలకి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో కూడా మాకు రాబోయే కాలంలో పొత్తులు ఉండవు, సొంతంగానే దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవటం, అలాగే ప్రతి రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించుకోవటం అనేటువంటి ప్లానింగ్తో మేము ముందుకెళ్తున్నామని అమిత్ షా గారు చెప్పారు. ఇది ఒక బిగ్ స్టేట్మెంట్. బీజేపీలో ఇంకొక నాయకుడు చెప్పటం వేరు, అమిత్ షా చెప్పటం వేరు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ప్రభుత్వంలో నెంబర్ 2, అలాగే పార్టీలో కూడా ఆయన నెంబర్ 2 లీడర్. మోడీ గారి తర్వాత అమిత్ షా గారే. అమిత్ షా గారు చెప్పారు అంటే అది బీజేపీ డెసిషన్ అనుకోవాలి. ఇంకెవరో చెప్పడం అంటే అది వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలి. కానీ అమిత్ షా గారు చెప్పారనేది బీజేపీ డెసిషన్. మరి నిజంగా పొత్తు పెట్టుకోకుండా ప్రతి ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవటం, అలాగే ప్రతి రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించటం చేసుకోగలిగిద్దా? రియాలిటీ ఏంది? సహజంగా ఈ స్టేట్మెంటు అమిత్ షా గారి నుంచి రాగానే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ జనసేన నుంచి బీజేపీ విడిపోతుంది అనే చర్చ సహజంగానే జరిగిద్దిగా. టీడీపీ జనసేన నుంచి బీజేపీ విడిపోతుంది అంటే ఈ కూటమి విడిపోతుంది అనేటువంటి చర్చ సహజంగానే స్టార్ట్ అయింది. అయితే ఒక రియాలిటీని మనం అక్కడ గమనించాలి. 2019 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లని సాధించింది. నిజానికి ఆ రోజు మిత్రపక్షాలతో కలిసే బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది. అప్పుడు కానీ మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఒంటరిగానే బీజేపీ 303 సీట్లను సంపాదించింది. ఎన్డీఏ కూటమిలో ఎవరు ఉన్నా ఉండకపోయినా బీజేపీ సొంతంగా అధికారాన్ని చలాయించగలిగే పరిస్థితిలో 2019 ఎన్నికల సమయంలో ఉంది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏమైంది? సొంతంగా బీజేపీకి వచ్చింది 240 సీట్లే. పొత్తులు ఉండటం వల్ల, మిత్రపక్షాలు ఉండటం వల్ల ఎన్డీఏ కూటమి ఈరోజు నిలబడింది. కానీ లేకపోతే మోడీ 3.0 ఎక్కడిది అసలు? మోడీ 3.0 నితీష్ కుమారు, చంద్రబాబు నిలబెట్టినటువంటి ఎన్డీఏ కూటమి. సరే, ఇవాళ బీజేపీ నాయకుడికి కాన్ఫిడెన్స్ రావడానికి ఉన్న కారణం ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు అక్కడి నుంచి విడిపోయి బీజేపీతో టైప్ అవుతున్నారు. అది ఒకటి. తర్వాత దేశంలో చాలా రాజకీయ పార్టీలను చీల్చి బీజేపీలోకి ఆ ఎంపీని చేర్చుకోగలుగుతున్నారు. మొన్న మధ్యనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. సో చాలా పార్టీ నుంచి ఎంపీలు బీజేపీలోకి చేరుతున్నారు. ప్రాంతీయ పార్టీలు బలహీనం అవుతున్నాయి. అందులో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 75% బీజేపీ చేతుల్లోనే అధికారం ఉంది. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ రావచ్చు. కానీ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉండదు. పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు బీజేపీ నార్త్ ఇండియాలో చాలా బలమైన పార్టీ. సౌత్ ఇండియాలో ఇంకా బలమైన పార్టీ మనం అనటానికి లేదు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం బలమైన పార్టీ. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బలమైన పార్టీగా వరుసగా అక్కడ రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించగలుగుతున్నారు. మోడీ గారు ఎంపీగా పోటీ చేస్తుంది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే. కానీ 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి ఉత్తరప్రదేశ్లోనే ఎంత తేడా వచ్చిందో చూడండి. మోడీ గారు మెజార్టీ తగ్గింది వారణాసి నుంచి. అది పక్కన పెడితే అయోధ్య రామాలయం కడితే బీజేపీకి ఉపయోగం జరిగింది అనుకున్నారు రాజకీయంగా. కానీ అదే అయోధ్య రామాలయం ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లో బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గాయి, పడ్డ ఓట్లు తగ్గాయి. మళ్ళీ రేపు పెరగొచ్చు, ఇంకోసారి తగ్గొచ్చు. ఎప్పుడూ కూడా ఒకే పరిస్థితి ఉంటుంది ఒక పార్టీకి అనుకోవడం తప్పు. ఈ దేశంలో లాయల్గా ఉన్నటువంటి మిత్రపక్షాలతో కలిసి బీజేపీ పనిచేయడం అనేది ఎప్పటికైనా బీజేపీకి అవసరం అయింది. ఇప్పుడు దేశంలో ఒక 12 సంవత్సరాల నుంచి బీజేపీ హవా నడుస్తుంది కదా. కానీ ఇప్పటికీ సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్నంత ఎదగలేదు చూడండి.
తమిళనాడులో ఎదిగారా? చివరికి ఆ బీజేపీ నాయకుడు అన్నామలై ఆ పార్టీ మీద అసంతృప్తితోటి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నాడు. అక్కడ బీజేపీ ద్వారా ఎదగడం సాధ్యం కాదని. కర్ణాటకలో బాగానే ఉన్నారు, ఓకే. కానీ ఇప్పుడైతే అధికారం రాష్ట్రంలో లేదు. అక్కడ ఒంటరిగానే వెళ్తారు, కానీ గెలుపోవటంలో ఉన్నాయిగా. తెలంగాణలో సొంతంగానే బీజేపీ ముందుకు వెళ్తుంది, కానీ ఎదిగింది ఎక్కడ? సరే, ఆంధ్రాలో అంటే టీడీపీ అడ్డు, జనసేన అడ్డు, బీజేపీ ఎదగటానికి కానీ ఎవరైనా అంటే అనొచ్చు కాక, కానీ తెలంగాణలో అడ్డెవడు? ఎదగలేకపోతుందిగా, రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించలేకపోతుందిగా. పైగా పార్లమెంట్ సీట్లో కూడా కొంత ఈసారి ఇంప్రూవ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సంపాదించగలిగారు. అది మాత్రమే బిగ్ సక్సెస్ అనుకోలేరుగా. ఇక దేశం మొత్తం బీజేపీ హవా ఉండి కూడా, అందులోనూ బీజేపీకి మొట్టమొదట 2 ఎంపీలు వచ్చినప్పుడు కూడా ఒక ఎంపీ తెలంగాణ నుంచే వచ్చి కూడా, తెలంగాణలో వాళ్ళకి అంత పునాది ఉండి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారాన్ని సంపాదించలేకపోతున్నారుగా. కేరళ అట్నే ఉంది. మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే తమిళనాడులో, కేరళలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఏముంది చెప్పండి. సో సౌత్ ఇండియాలో బీజేపీ పొత్తులు లేకుండా ముందుకెళ్తే వాళ్ళు కొంత ఇబ్బందే. ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం వల్ల, ఆ కూటమిలో టీడీపీ జనసేన ఉండటం వల్ల, వాళ్ళ వైపు జనం వన్ సైడ్గా చూడటం వల్ల ఇవాళ ఎన్డీఏ కూటమి నిలబడింది అన్న విషయాన్ని మోడీ, అమిత్ షా గమనించాలి. ఇవాళేదో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వచ్చి బీజేపీలో చేరుతున్నారు కాబట్టి, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ చీలిపోయి బీజేపీలో విలీనం అవుతున్నాయి కాబట్టి, వాళ్ళకి సంఖ్యాబలం కనపడుతుంది కాబట్టి, కళ్ళు పైకెక్కి మిత్రపక్షాలు కనపడకపోతే చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఒకసారి అప్ ఉంటుంది, ఇంకోసారి డౌన్ ఉంటుంది కదా. కాబట్టి ఈ విషయాన్ని అమిత్ షా గారు గుర్తించగలిగితే మంచిది. సరే, ఇప్పుడైతే బీజేపీకి హవా ఉంది. ఇప్పుడు చాలామంది ఎంపీలు బీజేపీకి సపోర్ట్ ఇవ్వటం వల్ల రేపు టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినా, లేదు జేడీయూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినా, లేదు జేడీఎస్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినా, ఎన్డీఏ అండ్ బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చిన ఇబ్బంది ఇప్పటికైతే లేదు. కానీ ఇప్పటికీ లేదు, అది రాబోయే కాలంలో ఉండదు అని చెప్పలేము. కాబట్టి ఆ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. నేను అనుకోవటం, ఇప్పుడు టీడీపీ నుంచి, జనసేన నుంచి బీజేపీ దూరం జరిగిద్ది అనుకోలేము. కదా, అమిత్ షా గారి స్టేట్మెంట్ అంటే క్రమక్రమంగా పొత్తులు లేకుండా సొంతంగా బీజేపీని ఎమర్జీ చేసుకోవాలనే ఆలోచన వైపు ఆ పార్టీ వెళ్తుంది. ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ఇప్పటికిప్పుడు ఉన్న పొత్తులన్నీ తెంచుకొని ఇక రాబోయే ఎన్నికల్లోనే ఒంటరిగా ఎన్నికలకి వెళ్తారు అని నేనైతే అనుకోవట్లేదు. బట్ అమిత్ షా గారు మరి ఏం చెప్పాలనుకుని ఏం చెప్పారు అనేది చూడాలి రాబోయే కాలంలో. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.